జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఒక విందు అంటే ఒక పార్టీ చేసుకుంటున్న దినాల్లో పార్టీ చేసుకోవడమే కాకుండా దేవుని ఆలయంలోని పనిముట్లను తీసుకొచ్చి వాటిలో ద్రాక్షారసం పోసి ఇష్టానుసారంగా కర్రతో వెండితో రకరకాలుగా బంగారంతో తయారు చేయబడిన కొన్ని విగ్రహాలకు వాళ్ళు పూజిస్తూ ఆరాధిస్తూ త్రాగుతున్నారు. ఆ సందర్భంలో ఒక చెయ్యి ఆ గోడ మీద రాయడం అతను చూశాడు. కంగారు వచ్చింది, నడుము కీళ్ళు వదిలిపోయా, అక్కడికక్కడే కూలబడిపోయాడు. అంటే దేవుని చేవురాతను చూసి కూలబడిపోయాడు. అప్పుడు ప్రచారం చేశాడు. సరే, మొత్తం మీద జ్యోతిష్యులను ప్రధానులను అక్కడున్న వాళ్ళందరినీ కూడా పిలువనంపించారని ఆయన. దీనికి అర్థం ఏంటో ఒకసారి చెప్పండి అని అంటే, ఆ వ్రాత చదవడం కానీ దాని గురించి చెప్పడం కానీ ఎవరి వల్ల వాళ్ళకి సాధ్యం కాల. సరే, ఎవరి వల్ల సాధ్యమవుతుంది అని తన ముఖం వికారమైపోయింది. చాలా టెన్షన్ పడుతున్న సందర్భంలో రాణిగారు ఈ విషయాన్ని తెలుసుకుని అంతఃపురం నుంచి వచ్చి, రాజా మీరేం టెన్షన్ పడకండి, వీళ్ళ వల్ల ఎవరి వల్ల సాధ్యం కాదు, కానీ మన రాజ్యంలో నీ తండ్రి కాలంలో ఒక ఆయన ఉన్నాడు, అతను దేవుని ఆత్మ కలిగినవాడు. ఏ ఆత్మ కలిగినవాడు? సో మనుషులు ఎవరికి ఇది అర్థం కాకపోవచ్చు, మన జ్ఞానులకి అర్థం కాకపోవచ్చు, మన జ్యోతిష్యులకు ఇది అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరికి అర్థం అవుద్దంటే దానియేలు అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? ఇతను ఎలాంటి వాడు అంటే పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినవాడు. ఎలాంటి ఆత్మ కలిగినవాడు అంటే ఈ వ్రాత ఎవ్వరికీ చెప్పడం సాధ్యం కాల. ఎవరికి చెప్పడం, మరి ఎవరికి సాధ్యం అవుద్దని రాణి తెలుసుకుంది? దానియేలుకి. ఆ విషయాన్ని ఎవరికి చెప్పింది? రాజుగారికి చెప్పింది. అంటే రాజు వల్ల సాధ్యం కాల, రాజ్యంలో ఉన్న అధిపతుల వల్ల సాధ్యం కాల, రాజ్యంలో ఉన్న జ్యోతిష్యుల వల్ల సాధ్యం కాల. అంటే దేవుని రాతను కనిపెట్టడం, ఆ రాతను చదవడం కూడా ఏ జ్యోతిష్యుడి వల్ల కాల కదా. ఇప్పుడు బాగా ఆలోచించండి, నా రాత ఎలా ఉందో చూడండి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు
నా తలరాత ఎలా ఉందో ఒకసారి చూడండి అంటున్నారు కదా. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి? జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి. ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఒక్కసారి 7వ వచనంలోకి వద్దాం రండి ఒకసారి. గారడి విద్య గలవారిని, కల్దీయులను, చాలండి. ఎవరినంట? ఇప్పుడు 8వ వచనంలోకి రండి. అదే అధ్యాయం 8వ వచనం. రాజు నియమించిన జ్ఞానులందరూ వచ్చిరుగా ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పుటైనను. ఇప్పుడు పైన ఎవరిని పిలిపించాడు ఆయన? జ్ఞానులను, విద్య కలిగిన వారిని, కల్దీలను, జ్యోతిష్యులను పిలువనంపించాడు. కింద ఏమనుంది? అది వారి వల్ల. ఎవరి వల్ల కాలేదు? జ్యోతిష్యుల వల్ల కాల, జ్ఞానుల వల్ల కాల, విద్యా జ్ఞానం కలిగిన వాళ్ళ వల్ల కాల. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చాలామంది మా రాత ఎలా ఉందో, మా భవిష్యత్తు ఎలా ఉందో ఒక్కసారి చూసి చెప్పండి అంటున్నారు. ఎన్నిసార్లు అండి? ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? దేవుని చేవ్రాత చదవడం ఏ మానవునికి సాధ్యమో కాదు. నీ భవిష్యత్ చెప్పాలంటే దేవుని ఆత్మ కలిగిన దైవజనుడికి దేవుడు బయలుపరుస్తాడు తప్ప ప్రపంచంలో ఏ జ్ఞానవంతుడికి, ఏ జ్యోతిష్యుడికి, ఏ అస్త సాముద్రం కలిగిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా అది సాధ్యమో కాదు. కానీ ప్రపంచం ఎక్కడికి పరిగెడుతుంది? ఎక్కడ పరిగెడుతుంది? మా భవిష్యత్తు ఏంటో అంటారు కదండి. ఇప్పుడు రంగురాళ్ళుతో భవిష్యత్తు మార్చేస్తారట. దేవుని రాతమే మార్చేస్తారట. ఏ రాళ్ళుతో అండి? మొన్న ఒకసారి ఒక ఆవిడ మా ఆఫీస్కి వచ్చింది. వచ్చి రింగ్ ఉంది కదా, అయ్యగారు ఈ రింగ్ మామూలుగా వచ్చిందండి లేకపోతే ఏదైనా స్పెషల్ రింగ్ అని అడిగింది. దీంట్లో స్టోన్ ఉంది కదా. నాకు కొంచెంసేపు అర్థం కాలేదు. అంటే ఏంటమ్మా అని అడిగాను. అంటే కొంచెం ఆ రంగు ఈ రంగు అలా ఉంటాయి కదండి. అలాగే అమ్మ నేను పాస్టర్ గారిని అమ్మా, దిక్కుమాలి ఏం చేయను. ఇది మామూలుగానే కొన్నప్పుడు ఖజానాలో డైరెక్ట్గా రింగ్తో పాటు వచ్చింది. ఇది స్పెషల్ స్టోన్స్ ఏమి అంటే ఏంటి? మన రాత మారిపోవాలి అని అంటే స్పెషల్ స్టోన్ అంట. అంటే మన బ్రతుక్కి సరిపడ రంగు ఇస్తాడట. ఆ రంగు రాయిని మన ఉంగరంలో పెట్టుకుంటే మన బ్రతుకేమవుద్దట? మారిపోద్దట. రంగు రాళ్ళు పెట్టుకుంటే బ్రతుకు మారదా? జ్యోతిష్యుల వల్ల సాధ్యం కాల, కల్దీల వల్ల సాధ్యం కాల, బాగా చదువుకున్న వాళ్ళ వల్ల కూడా సాధ్యం కాల. అంటే దేవుని చేవ్రాత చదవాలి అని అంటే ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. ఇప్పుడు బాగా ఆలోచించండి. నీ జీవితానికి రాసిన సృష్టికర్త ఎవరు? దేవుడు. ఆఫ్టర్ ఆల్ గోడ మీద రాసిన రాతనే వాళ్ళు కనుగొనలేకపోయారు కదా. నీ బ్రతుకు గురించి రాసిన రాతని ఎవడ కనిపెట్టగలడు? మనకు అది అర్థం కాదే, వెళ్ళిపోతాం మనం. చూడండి అయ్యగారు, ఈ మధ్య అసలు ఏది కలిసి రావట్లేదండి. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సర్వనాశనం అయిపోతుందండి. ఒక్కసారి చూడండి. ఎన్నిసార్లు అంట? ఒక్కసారి చూడండి. ఆడు అలా ఇలా చూస్తాడు. ఒకవేళ ఆడికి ఏం తెలియపోయినా నీదంతా బాగానే ఉందయ్యా అంటే నువ్వు నిజంగా ఆడు అలా చెప్పినా మౌన్ చిట్లించుకుని వచ్చేస్తావు. ఆడు ఏదో డిఫెక్ట్ చెప్పాలా, అప్పుడే నువ్వు డబ్బులు ఇస్తావు. నిజమా కదా? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిలక జ్యోతిష్యుడు కానీ లేకపోతే జ్యోతిష్యం కానీ ఇంకెవరైనా సరే నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఉట్టినే పంపడం అంతెందుకు, ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఎందుకో ఈ మధ్యన గృహంలో మా భార్య భర్తలకి ఎప్పుడు గొడవలేనండి, ఏ రకంగా ధనం కలిసి రావట్లేదు, ఒక్కసారి మా ఇంటిలో ఎక్కడన్నా వాస్తులోపం ఉందో ఒక్కసారి చెక్ చేయండి అన్నాం అనుకోండి. ఆడు అంటాడు ఎందుకో ఆ కిటికీలోనే ఉంది శని. ఎక్కడుంది? ఆ కిటికీలోనే ఉంది. అర్జెంటుగా ఆ కిటికీ ప్లేస్ స్థాన మార్పిడి జరగాల. ఏ మార్పిడి జరగాల? అసలు వీడి తలకైనా మార్చేది ముందు స్థాన మార్పిడి జరగాలంట. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ ఇంట్లో స్థాన మార్పిడి చేస్తాం, మరి నీ ఒంట్లో తేడా ఉంటే నీ ఒంట్లో పార్ట్ కూడా స్థాన మార్పిడి చేస్తావా? నీ కన్ను బాగాలేదా ఆ పీకిని ఎత్తి మీద ఎట్టుకుంటే? నిజమే కదా. ఇంట్లో కిటికీలు మార్చేస్తే ఏం మారిపోద్దట? ఇక్కడ రాయబడి ఉందండి, ఎవరి వల్ల సాధ్యం కాల. జుట్టు బీక్కున్నారు, రాజుముఖం వికారం అయిపోయింది. ఎందుకు అని అంటే ఆ వ్రాతను చదవడం, దాని అర్థం చెప్పడం ఎవడికి సాధ్యం కాల. ఆ ముఖం వికారం అయిపోయింది, టెన్షన్ పడిపోతున్నాడు. ఈరోజు మనలో చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఏంటి తెలుసా? నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నీ భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించేది దేవుడు. ఇంకా చెప్పాలంటే, ఒకవేళ దేవుడు రాసినా
నువ్వు ఆత్మీయంగా బ్రతకడం మొదలు పెడితే నీ రాతను మార్చగలిగేది కూడా దేవుడే. మీకు అర్థమైందా? ఎవ్వడు రాతను. కానీ చాలామందికి ఈ రోజున దిగులేంటంటే భవిష్యత్తు ఏంటో తెలుసుకుందామని ఆరాటపడుతున్నారు, కానీ నేను ప్రభు కొరకు ఎలా బ్రతకాలా అని ఆశపడే వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్పనా, నువ్వు ప్రభు కొరకు బ్రతకడం నీకు చేతనైతే, ప్రభు కొరకు నువ్వు నిలబడగలిగితే నీ భవిష్యత్తును నిలబెట్టగలిగేది ఎవరో. చాలామందికి ఆశ ఏంటి, అసలు భవిష్యత్తు తెలుసుకుని నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? భవిష్యత్తు తెలుసుకోవడం వల్ల ఉపయోగమైన ఉందంటారా? అసలు జరగబోయేది ముందే తెలిసిపోతే దీంట్లో ట్విస్ట్ ఏముంది? అసలు ఏముంది? ముందే తెలిసిపోతే హ్యాపీగా ఉంటాం కదా, లేదా టెన్షన్గానే ఉంటాం. ఇప్పుడు ఒకవేళ వెళ్ళిన తర్వాత ఒక వారంలో నీకు మరణ రేఖ ఉంది అన్నాడు అనుకో, ముందే పోతావుగా. అది తెలియకుండా చచ్చిపోతే హ్యాపీ, ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి హ్యాపీగా బ్రతికేస్తాం. అదే నీ మరణం నీకు ముందే తెలిసిందనుకో, చెప్పండి, ఇప్పుడు నుంచే చావు, ఇప్పుడు నుంచే నేను వారంలో పోతాను, తినేద్దాం, అన్నీ తినేద్దాం, అన్నీ తాగేద్దాం, ఇష్టమైన ఇంకో వారంలో చచ్చిపోతా అనుకుంటారు కదా. బాగా ఆలోచించండి. దేవుని చేవ్రాతను కనిపెట్టడం, నీ రాతను చెప్పడం ప్రపంచంలో ఎవడి వల్ల సాధ్యమో కాదు. ఆ విషయం ఎవరికి అర్థమైంది? రాజుకి అర్థమైంది. ఎవరికి సాధ్యం కావట్లా. గుర్తుపెట్టుకో, నేను మళ్ళీ చెప్తాను, నువ్వు జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళినా, హస్త సాముద్రికం దగ్గరికి వెళ్ళినా, రంగు రాళ్ళు పెట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, నీ బ్రతుకును మార్చేస్తా అని చెప్పి నీ చేతులు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, చిలక జ్యోతిష్యాలు చెప్పినా, కంప్యూటర్ జ్యోతిష్యాలు చెప్పించుకున్నా, నీ బ్రతుకును కనిపెట్టడం, నీ బ్రతుకు పరిష్కార మార్గాన్ని చూపించడం ప్రపంచంలో ఎవడి తరమో కాదు. కానీ ఎవరి తరం? ఇక్కడ ఆలోచించండి. రాజా, అది చదవాలన్నా, దాని అర్థాన్ని చెప్పాలన్నా అది మామూలు మనుషుల వల్ల అది సాధ్యము కాదయ్యా. మరి ఏం చేద్దాం అని అంటే, మన రాజ్యంలోనే ఒక పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన మనుషుడు ఒకడు, మనిషే, కానీ ఏ ఆత్మ ఉంది అతనిలో? ఏ ఆత్మ ఉంది? కాబట్టి అది చెప్పడం ఆయన వల్ల మాత్రమే సాధ్యం అని అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏం చేశాడు? ఆయన రప్పించారు. ఎవరిని రప్పించారండి? దానియేలుని రప్పించారు. చూడండి, విచిత్రం చెప్పనా, రాణిగారు 10వ వచనం నుండి 12వ వచనం వరకు దానియేలు గారిని పొగుడుతూనే ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, 10వ వచనం నుండి మాట్లాడుకోండి, 12వ వచనం వరకు కూడా రాణిగారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరి గురించి? ఈ చిత్రం చూడండి ఒకసారి. 11వ వచనంలో ఒకసారి చదవండి, ఒకసారి 11వ వచనం. ఉండి నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గల వారికిని కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా. చాలండి. ఇప్పుడు దానియేలు గారిని ఎవరిపై నియమించాడంట? జ్యోతిష్యులకి, గారడి విద్య కలిగిన వాళ్ళకి, కల్దీయులకి, జ్ఞానులకి, అందరికీ పైన ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు? గుర్తుపెట్టుకో, దేవుని ఆత్మ కలిగిన వాడు ప్రపంచంలో ఉన్న నువ్వు అనుకుంటున్న జ్యోతిష్యుల కంటే గొప్పవాడు. దేవుని ఆత్మ కలిగిన మనుషుడు నువ్వు అనుకున్న జ్ఞానుల కంటే గొప్పవాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక దైవజనుడికి లేదా దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్న వ్యక్తులకి ఎలాంటి ఆత్మనిస్తాడు అని అంటే, పరిశుద్ధ దేవతల, ఇక్కడే ఉంది, ఆయన మనుషుడే, దైవజనుడు మనుషుడే. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దైవజనుడు ఎప్పటికీ దేవుడు కాదు. మరి అద్భుతాలు జరుగుతున్నాయా? దేవుడు జరిగిస్తున్నాడు. కేవలం మధ్యలో వారదెవరు? దైవజనుడు. కానీ ఎలాంటి దైవజనుడు? ఆత్మ కలిగిన వాడు. ఎలాంటి వాడండి? ఆత్మ కలిగిన దైవజనుడికి దేవుడు ఇవన్నీ ఇస్తాడు. వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు, భవిష్యత్తు గురించిన ప్రవచన వరాన్ని ఇస్తాడు. అంతేకాదు, నీ భవిష్యత్తు గురించిన ఆలోచనలు, ప్రణాళికలు కూడా దేవుడు దైవజనుడికి తెలియజేస్తాడు. అందుకే వీళ్ళందరికన్నా పైవాడు ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన వాడు. ఎవరు చెప్పండి? దేవుని ఆత్మ కలిగిన వాడు. చూడండి, జ్యోతిష్యులు ఆయన కింద ఉన్నారు, జ్ఞానులు ఆయన కింద ఉన్నారు, గారడీ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ పైన ఎవరున్నారంట? ఇప్పుడు బాగా ఆలోచించండి. కొంతమంది వచ్చుకుంటారు ఈ మాట అంటే, చాలామంది దైవజనులు వాస్తు చూపించడానికి వెళ్తున్నారు. ఇది నాన్న తెలుసా మీకు? కొంతమంది, నేను అందరినీ కామెంట్ చేయట్లా,
ఈ వర్తమానం వింటున్నప్పుడు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని ఆత్మ కలిగిన వాడు కల్దీల కంటే పైన ఉన్నాడు, జ్ఞానుల కంటే పైన ఉన్నాడు, గారడి విద్య కలిగిన వాడి కంటే పైన ఉన్నాడు, జ్యోతిష్యుల కంటే ఒక రాజే పైన నియమించాడు. అంటే అర్థమైంది తెలుసా? ప్రపంచంలో ఏ జ్యోతిష్యుడైనా ఎవడైనా సరే దైవజనుడి కిందే, పైన మాత్రం కాదు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ రాణిగారు చెప్తుంది, నీ తండ్రి అర్థమైంది కనుకనే ఆయన ఎక్కడ నిలబెట్టాడు తెలుసా? ఎక్కడ నిలబెట్టాడు? వీళ్ళందరికీ. మరి వీళ్ళందరికీ పైన మేముంటే మేము వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెట్టాలా? దైవజనుడి దగ్గరికి మీరు రావాలా? దైవజనుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మరి? రైట్, దైవజనుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళి ఒంటరిగా మోకరించి ప్రార్థన చేసి, దేవా ఈ విషయం నాకు తెలియచే, దేవా ఈరోజు వాక్యం ద్వారా నీ ప్రజలతో మాట్లాడు, ఎవరిని ఆదరించాలో వాళ్ళని ఆదరించు, ఎవరిని హెచ్చరించాలో వాళ్ళని హెచ్చరించు అని మోకరించి ప్రార్థన చేయాలి. దైవజనుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలా? విశ్వాసులు దైవజనుడి దగ్గరికి రావాలా? అంతే. జ్యోతిష్యులైనా, జ్ఞానులైనా, గారడి విద్య కలిగిన వాళ్ళైనా, గొప్ప వాళ్ళైనా ఎవరి కింద? అర్థమవుతుందా? కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే, ఒక ఆయన చర్చి కట్టడానికి వాస్తు ఆయన తీసుకొచ్చాడంట. చర్చి కట్టడానికి. ఏం కట్టడానికి? ఆ విషయం విన్నప్పుడు నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ దైవజనుడేనా అనిపించింది. చర్చి కట్టడానికంటే వాస్తు కావాలంట. ఏం కావాలండి? చర్చి కట్టడానికి కూడా దైవజనుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ కోసం. తప్పు కాదు. అంతే, సిద్ధాంతి దగ్గరికి నువ్వు వెళ్ళడం ఏంటి? సిద్ధాంతి కూడా నీ కిందే. సిద్ధాంతి కూడా కిందే. గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ జీవితంలో ఇప్పుడు నేను ఈ మందిరం కట్టినప్పుడు అసలు ఎవరితో ప్లాన్? నాదే ప్లాన్ ఇది. నేను నిజమండి, ఈ మందిరం కట్టేటప్పుడు ప్లానింగ్ ఎవరితో వేయించలా, ఇంజనీర్ని కూడా తీసుకురాలా. మరి ఎవరితో ప్లాను అంటే, మోకాళ్ళు దేవుడిని ప్రార్థన చేశాను, దేవుడు బలిపీఠం ఎలా కట్టమన్నాడు, మందిర ఆవరణం ఎలా కట్టమన్నాడు, ఎలా ఉండాలో ఎలా నిర్మించాలో అన్ని ఆలోచన ఇచ్చింది ఎవరో? కొన్ని అయితే నిర్మిస్తూ ఉండగా ఆలోచనలు ఇచ్చాడు కొన్ని. అంటే ఈ ఆలోచనలన్నీ ఇచ్చేది ఎవరు? సో అందరికంటే పైవాడికి ఎవరు నుంచాడు దేవుడు? సేవకులు నుంచాడు, దైవాత్మ కలిగిన వాడు నుంచాడు. మనం వేరే వాళ్ళ దగ్గరికి పరిగెట్టాల్సిన అవసరం అంటే, మీరు పరిగెట్టచ్చా? మరి మీరు ఎక్కడ రావాలా? రైట్, ఎక్కడ రావాలా? అయ్యగారు గృహప్రవేశం చేద్దాం అనుకుంటున్నామండి, మరి ఏ రోజు పెట్టుకోమంటారు? పలానా రోజుల్లో సెలవులు ఉన్నాయి, పెట్టుకోమంటారని ప్రార్థన. ఆల్రెడీ ముహూర్తం పెట్టేసుకుని, అయ్యగారు ఆ రోజు అనుకుంటున్నామండి, మీరు ఏదంటే ఏంటి? నువ్వు ముహూర్తం పెట్టుకొచ్చేసి ఆల్రెడీ అక్కడికి వెళ్ళి, అయ్యా మంచి రోజు చూడండి. అయ్యో తెలియలేదండి ఆ రోజు మంచి రోజు అంట, నాకు కూడా తెలియదు. దుర్మార్గురాలా. ఆల్రెడీ వెళ్ళి మ్యాప్ వేయించుకుని వచ్చేసి ఇక్కడికి వచ్చి, అబ్బాయి మరి ఎందుకు అలా కలిసి వచ్చేసింది? ఏం కలిసి వచ్చింది మొహం అంటే ఆల్రెడీ ప్లానింగ్ అక్కడ. మేమేమంటాం? పోన్లే అమ్మ నీకు ఏ రోజు అవకాశం ఉంటే అంటాం కదా. ఒకవేళ ఆ రోజు ఖాళీ లేదమ్మా ఇంకో రోజు పెట్టుకోమంటే కొంతమంది ఏమంటారు చెప్పండి? జనరల్గా ఏమనాలా? అంతే కదా. కానీ చాలామంది దైవజనుడి ఉద్దేశాన్ని గ్రహించరు. ప్రార్థనకు వస్తారు, బాప్తీసం పొందుతారు, దేవుని కొరకు బ్రతుకుతున్నామనుకుని చెప్పుకుంటారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, దేవుని కొరకు కానుకలు ఇస్తారు, దైవ సేవకుడికి పరిచర్య చేస్తారు. కానీ ఆలోచన మాత్రం ఎక్కడ తీసుకుంటారు? లోకంలో. వాక్యం స్పష్టంగా సెలవేస్తుంది, నువ్వు ఎన్ని రకాలుగా పెట్టుకొని వచ్చినా ఆఖరికి నీకు మిగిలేది దుఃఖమే. నిజమా కదా? ఎంతమంది ముహూర్తాలు పెట్టుకుని సర్వనాశనం అయిపోయిన వాళ్ళు లేరా కదా? మనలో చాలామంది ఇప్పుడు అంటే రక్షణ పొందారులే, అంతకుముందు మనది అదే బ్యాచ్ కదా. ఏ బ్యాచ్? అయ్యా మంచి రోజు చూడండి అయ్యా, ఈరోజు ఏ రోజు మళ్ళీ ఆడు అంటాడు, తాళి 11-15 నిమిషాలకే కట్టాలా అంటే, మళ్ళీ పాస్టర్ గారికి ఆర్డర్ కొంతమంది, పాస్టర్ గారు మీరు చేయండి కానీ తాళి మాత్రం పలానా టైంకి కట్టించండి. నేనైతే అలా కట్టించమని అసలు కట్టించను. నీకు నమస్కారం, నువ్వు ఇంకో దైవజనులు చూసుకో అని అంట. నిజంగా మొహమాట లేకుండా చెప్తాను. ఎందుకు అని అంటే, నువ్వు ఎవరికో ఒకరికే సేవకులుగా ఉండాలి. అంటే నువ్వు దేవునికా లేదా లోకానికా? దేవుణ్ణి నమ్ముతున్నావా లోకాన్ని నమ్ముతున్నావా? మీరు ఎవరు నమ్ముతున్నారు?
ఎవరు నమ్ముతున్నారు? దేవునేనా? సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మనం నమ్మాలి. ఎందుకో తెలుసా? సృష్టికర్తకే దాన్ని మార్చగలిగిన సామర్థ్యం కూడా ఉంటుంది. మీకు అర్థమైందా? సో ఇప్పుడు దేవుడు ఆ పర్మిషన్ ఎవరికి ఇచ్చాడంటే ఒక దైవజనుడికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? అందుకే రాజుకి బుర్రున్నవాడు కనుక అర్థమయ్యి వీళ్ళందరికంటే పైన ఎవరు నుంచాడు? దానియేలు నుంచాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు? ఒక మహారాణి ఒక దానియేలు గురించి ఇన్ని వచనాలు చెప్పుకుంటూ వచ్చింది ఆవిడ. చెప్పుకొచ్చేసరికి ఇప్పుడు 13వ వచనం చూడండి ఒకసారి. 13వ వచనం చదవద్దు. 13వ వచనంలో ఏముందంటే, వచ్చాడు, కబురు పెట్టారు. కబురు పెట్టిన తర్వాత, అయ్యా నీ గురించి విన్నాం, నీ సంగతి విన్నాం, నువ్వు భావములు తెలియపరిచేవాడు అని, అంతర్భావములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి విని ఉన్నాను గనక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఓదారంగు వస్త్రము కట్టుకుని మెడను సువర్ణ కంఠాభూషణమును ధరించుకుని రాజ్యములో 3వ అధిపతిగా. చాలు, ఇంకెలా చూద్దాం ఒకసారి. ఇప్పుడు బాగా ఆలోచించండి. దానియేలు గారు వచ్చారు. రాజా ఏంటి అని అడిగాడు. అడిగితే, అయ్యా నీ గురించి చాలా విన్నాం, నువ్వు గొప్ప యోధుడు అని, ఆత్మజ్ఞానం కలిగిన వాడు అని, రహస్యాలన్నీ తెలియపరచగలిగిన వాడు అని, అంతర్భావములు అంటే ఎవడో చెప్పలేని సంగతులు కూడా నువ్వు చెప్పగలవని నీ గురించి విన్నానయ్యా. ఒకవేళ ఇదిగో ఇంకేమన్నా తెలుసా, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు కూడా నీవు సమర్థుడవని. ఒక దైవజనుడికి ఈ క్వాలిటీస్ ఉండాలా? ఏ క్వాలిటీస్ ఉండాలా? కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చే ఇది ఉండాలా, కళలకు దాని భావం చెప్పగలిగే సమర్థత ఉండాలా, దేవుని వాక్యంలోని మర్మాలను చెప్పగలిగే ఆత్మజ్ఞానం ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఉండాలా. ఏమీ లేకుండా ఊపుకుంటూ బైబిల్ పట్టుకుని వచ్చే కూడా సేవకి. చాలామంది ఈరోజు మా ఓడికి ఉద్యోగం లేదండి, అందుకనే బైబిల్ ఇచ్చి పంపించేస్తున్నానండి, ఎక్కడికే ట్రైనింగ్ పంపించేస్తున్నానంటే దరిద్రుడి. ఆలోచించండి, వీడు ఉద్యోగానికి పని చేయడు, దేనికి పని చేస్తాడట? సేవకు పని చేస్తాడట. మా ఓడు గాలికి తిరుగుతున్నాడండి, అందుకే బైబిల్ ఇచ్చి ట్రైనింగ్కి తోసేసాను అంటున్నాడు ఒక ఆయన. తోసేడు వింటరా? అలా ఆలోచించండి. అంటే గాలిగాని తీసుకెళ్ళి పాసింగ్ చేసేయాలి. ఇప్పుడు దేవుని పిలుపు ఉంటే గాలిగాండైనా బలపరుస్తాడు దేవుడు. కానీ ముందే ఉండాలా? దేవుని దర్శనం, దేవుని పిలుపు ఉండే. నేను మళ్ళీ చెప్తున్నాను, సేవకి గాల్లో వచ్చేయకూడదు, కొంచెం జ్ఞానం ఉంటే వచ్చేయకూడదు, కొంచెం చదవడం వస్తే వచ్చేయకూడదు, కొంచెం మైక్ పట్టుకుని మాట్లాడితే వచ్చేయకూడదు. మరి దైవజనుడు ఎలా నిలబడాలి అని అంటే దేవుని పిలుపు ఉండాలా. దేవుని పిలుపు లేకుండా సేవకు వచ్చినోడు నిలబడలేడు, అభివృద్ధి చెందలేడు, ఏ హృదయాన్ని కట్టలేడు. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే, దైవ సేవకుల పిల్లలైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ లేకుండా, దేవుని పిలుపు లేకుండా ఆ వ్యక్తి దైవ సేవకు రావడం ప్రభు చిత్తము కాదు. కానీ ఈ రోజులో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ శ్యామనుడికి 2 పిల్లలు అనుకోండి, ఇప్పుడు నా 2 పిల్లలకి 2 సంఘాలు కట్టి పెట్టాలి నేను, అది ప్రాపర్టీ. అదేంటి? అదేం దరిద్రం? ఆడికి కూడా ఏముండాలా? దేవుని పిలుపు ఉండాలా, లేదా గర్భంలోనే ప్రతిష్ఠించబడి ఉండాలా. సమూయేలుని గర్భంలో ప్రతిష్ఠించిందావే, దేవా నాకు ఒక కుమారుని ఇస్తే నీ సేవకిస్తా అంది. దేవుడు కుమారుని ఇచ్చాడు. అంటే గర్భంలో రూపొందించక పూర్వమే సమూయేలుని దేవుడు ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. అలాంటి ప్రతిష్ఠత అయినా ఉండాలి. అంతేగాని పిలుపు లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని దర్శనం లేకుండా సేవకి రాకూడదు. మీకు అర్థమవుతుందా? వస్తే రాణించలేరండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయినంత మాత్రం నువ్వు యుఎస్ఎల్ ట్రైనింగ్ అయినా, లండన్ వెళ్ళి ట్రైనింగ్ అయినా, ఇంకెక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయినా, దేవుని ఆత్మాభిషేకం లేకపోతే నీ ట్రైనింగ్ వల్ల ఉప్పుగొల్లు ఉపయోగం ఉండదు. ఎందుకనంటే ఆత్మజ్ఞానం దేవుని సొంతం. ఎవరి సొంతం చెప్పండి? అంటే దేవుని వాక్యం చెప్పాలి అని అంటే, ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మీరు ట్రైనింగ్ అయ్యారండి అని అడుగుతారు. చాలామంది అడుగుతారు నన్ను. చాలామంది సేవకులు కూడా ఫోన్ చేసినప్పుడు, సార్ మీరు ట్రైనడ్ పాస్టరా అని అడుగుతారు. అప్పుడు నేను చెప్పాను, ట్రైనింగే, కానీ లోకల్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు, కానీ మోకాళ్ళపై పడి ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యాను? దేవుని దగ్గర. అదొక్కటే నా ట్రైనింగ్. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకంటే గొప్పగా దేవుడు మీ దైవజనుని వాడుకోవట్లేదా?
ఒక్క పిలుపుతో ఒక్క ఆల్టర్ ఇస్తే ఎంతో మంది వచ్చి రక్షణ, వందల మంది రక్షణ పొందట్లేదా? ఇది ట్రైనింగ్ వల్ల కాదు. నిలబడినప్పుడు దేవుని అభిషేకం, దేవుని ఆత్మ అభిషేకం నీపై ఉంటే నీ నోటి వెంట ప్రవాహం లాంటి మాటలు ఎవరిస్తారు? మర్మాలు బయలుపరచుట ఎవరి వశం? దేవుని వశం. అర్థమవుతుందా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్, మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దినసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.